హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు నివాస్ టీవీ. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు టాపిక్ ఏంటంటే, నా నేములో ఏమైనా కరెక్షన్ కావాలా, నా డేట్ ఆఫ్ బర్త్కి నా నేము సూటబుల్లేనా అని ఈ మధ్య ఎక్కువ మంది నన్ను అడుగుతూ ఉన్నారు. నేను అందరికీ చెప్తున్నాను, అదే సమాధానం ఇప్పుడు మిగతా వాళ్ళకి కూడా చెప్తాను. ఈ ప్రపంచంలో ఎవరి పేరు వారి డేట్ ఆఫ్ బర్త్ కి సూటబుల్ గా ఉండదు. ఎందుకంటే ఒక గొప్ప న్యూమరాలజిస్టు ఒక వ్యక్తికి పేరు డిసైడ్ చేయాలన్నా, ఒక వ్యక్తికి పేరు కరెక్షన్ చేయాలన్నా, ఒక వ్యక్తికి పేరు చేంజ్ చేయాలన్నా కనీసం 30 గంటలు టైం పడుతుంది. మరి మన అమ్మా నాన్నలు ఎవరైనా 30 గంటలు టైం పెట్టే వాళ్ళ దగ్గర మన నేము పెట్టించారా? నో. కాబట్టి ప్రతి ఒక్కరికి అవసరమే. అయితే చాలా మంది ఆ కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళ కోసం, తర్వాత కొంతమంది తక్కువ ఫీజులో ఎక్కడో నేమ్ కరెక్షన్ చేయించుకొని, నేను నేమ్ కరెక్షన్ చేయించుకున్నానండి, మీ వీడియోలు చూశాను బాగున్నాయి, ఇది కరెక్టో కాదో అంటారు, చెప్పమంటారు. కరెక్ట్ కాదు. ఎందుకు కాదు? వాళ్ళు ఒక డైమెన్షన్ లో 1 గంటలోనో 2 గంటల్లోనో సరిచేసి మీకు ఇస్తున్నారు. ఒక ప్రింటెడ్ పేపర్ తీసి ఆ పేపర్ లో రైట్ కొట్టి మరీ మీకు ఇస్తున్నారు. అలా కాదు. ఇప్పుడు ఒక పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పేషెంట్ ఏ ప్రాబ్లం చెప్పినా ఫస్ట్ టెస్ట్లన్నీ చేసుకుంటాడు. అప్పుడే ఆ ప్రాబ్లం దేనికి లింకు, ఎక్కడి నుంచి మొదలైందో తెలుసుకుంటాడు. కాబట్టి ఫస్ట్ మీ యొక్క కంప్లీట్ చార్ట్ వేయకుండా, మీ యొక్క అష్టక వర్గుని తీయకుండా, మీ యొక్క ఆర్బిటాల్ థియరీని, పాల్చునా బిందువుల్ని అంచనా వేయకుండా, మీ జన్మ వైబ్రేషన్ ఎంతో కనుక్కోకుండా, మీకు ఎంత సౌండ్ ఫ్రీక్వెన్సీ కావాలో తెలుసుకోకుండా, మీకు ఏ నేమ్ టోటల్ అయితే త్వరగా పాజిటివ్ వస్తుందో నిర్ణయించే స్పృహ లేకుండా, మీ యొక్క నేమ్ రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ లో నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా అని తెలుసుకోలేకుండా, ఎవరు ఎలా ఇచ్చినా అది నాట్ రైట్, రాంగ్ మాత్రమే. మరలా ఈ అష్టక వర్గులో కూడా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మనకున్న సాంప్రదాయక సిద్ధమైనటువంటి దానిలో 337 బిందువులు ఉంటాయి. ఇది రైట్ కాదు, రాంగు అని ఒక మహానుభావుడు దాన్ని మనం నిర్ణయించి పరిశోధన చేసి 337 కాదు 429 అని చెప్పాడు. కానీ మనకున్న సాఫ్ట్వేర్లు అందరూ ఎప్పుడో చేసినాయి, అవి అయితే వస్తాయి 337లోనే. వాటినే తీసుకొని చేసినా నో యూస్, ఉపయోగం ఉండదు. కాబట్టి ఇన్ని జాగ్రత్తలు తీసుకొని చేయాలి. సరే, మీ ఇష్టం. అయితే అసలు నా పేరు నా డేట్ ఆఫ్ బర్త్ కి సూటబుల్ ఉందా లేదా అని తెలుసుకోవటం అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది. అందులో మీకు కొన్ని విషయాలు కొన్ని వీడియోస్ లో తెలియజేస్తాను, మీరే చూసుకోగలిగినవి. ఈరోజు మీరు చూసుకోగలిగే ఒక విషయాన్ని చెప్తాను. మీ యొక్క నేమ్ టోటల్ సింగిల్ డిజిట్ మీ హార్మోనీలో ఉన్నదా? మీ యొక్క నేమ్ టోటల్ డబల్ డిజిట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ ని, అంటే విధి రాతని మార్చగలిగేలా ఉన్నదా అనేది మీరే చిటికలో తెలుసుకోవచ్చు. దానికోసమే ఈ వీడియో. ఈ విషయాలు మీరు తెలుసుకోవడానికంటే ముందు మీకు కొన్ని ఫండమెంటల్స్ తెలియాలి. అవేంటో చూడండి. డెడ్ యాంటీ కాంబినేషన్స్ చాలా వీడియోలో చెప్పాను, మళ్ళీ ఇక్కడ కూడా చెప్తాను. 16 17 29 37 38 47. మరలా రివర్స్ లో 61 71 92 73 83 74. ఇవి డెడ్ యాంటీ కాంబినేషన్స్. తర్వాత వీక్ నెంబర్స్ 28, కూల్ నెంబర్స్ 36. ఇవి కంప్లీట్ కాదు, కనీసం ఇది ఉండాలి. అంటే
సంవత్సరం వరకు, తర్వాత 37వ సంవత్సరం నుంచి 52వ సంవత్సరం వరకు బాగుండదు. అంటే ఇక్కడ